Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. సో ఈరోజు నార్మల్ కుకింగ్ వ్లాగ్ చేస్తున్నాము మేము ఈరోజు నైట్ వచ్చేసి మటన్ బిర్యానీ చేసుకుందాం అనేసి పలావ్. సో పలావ్ చేసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. సో మటన్ తెచ్చుకున్నాము, ఇప్పుడే తెచ్చుకున్నాము. సో ఆ ప్రాసెస్ మేము ఎట్లా చేస్తాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఎవరికైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. సో ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. సో నేను బేసిక్గా కర్రీస్ అవి బాగా చేస్తాను, కానీ ఇట్లా బిర్యానీ ఇలాంటివి అయితే మా హస్బెండ్ నాకన్నా బాగా చేస్తారు. సో అందుకని ఆయన హెల్ప్ కూడా నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. లైక్ ఇది క్విక్గా కావాలి కాబట్టి నేను కుక్కర్లో అయితే చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను హోమ్ మేడ్ గీ యాడ్ చేస్తున్నా. ఇది నేను అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నా, లైక్ వాళ్ళు ఇంట్లోనే చేస్తారనమాట. సో ఇంకా అది పిల్లల కోసం పంపిస్తుంది. సో ఇక్కడ దాన్నే నేను ఇక్కడ వాడుకుంటున్నా. సో హోమ్ మేడ్ గీ అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ట్రై చేయండి మీరు. ఒకవేళ మీకు గీ ప్రాసెస్ ఏదైనా కావాలంటే నేను అమ్మ దగ్గర ఒకసారి వీడియో చేసి మీకు ఎట్లా ఇంట్లోనే గీ చేసుకోవచ్చో అదంతా నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇట్లా ఆయిల్ బదులు ఫస్టే మనం గీ వేసుకోవాలి. అండ్ మీకు ఇట్లా ఇంట్లో చేసుకునే గీ లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న గీ అయినా వేసుకోవచ్చు. బట్ గీ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మన పలావ్కి చాలా చాలా మంచి టేస్ట్, మంచి స్మెల్ కూడా వస్తుంది. అండ్ ఇది హెల్తీ ఫ్యాట్ కాబట్టి ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాకే సాయంత్రం మేము బజ్జీలు వేసుకున్నాం అనమాట. సో ఈరోజు వీకెండ్ కాబట్టి ఫుల్ ఇంకా హెవీ ఫుడ్ తీసుకుంటున్నాము. సో ఇందాక బజ్జీలు వేసిన ఆయిల్ ఎట్లాగో వేస్ట్ ఎందుకులే అనేసి మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసేస్తున్నాము. సో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలన్నమాట. సో అంత లోపల ఆయిల్ హీట్ అయ్యే లోపల మీకు ఎంతమందికి ఇట్లా బిర్యానీస్ ఇంట్లో చేసుకున్న బిర్యానీస్ కానీ పలావ్స్ కానీ ఇష్టమో కమెంట్ చేయండి. లైక్ జనరల్గా బయట నుంచి ఎక్కువ తింటారా, లేదా మీరు ఇంట్లోనే చేసుకొని మీ చేతులతో చేసుకొని తింటే ఎక్కువ నచ్చుతుందా, లేదా మీ అమ్మ వాళ్ళు కానీ మీ వైఫ్ కానీ చేస్తే ఎవరిది ఎక్కువ నచ్చుతుంది, బయట నచ్చుతుందా ఇంట్లో నచ్చుతుందా అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. నాకైతే బయట కన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే అది ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అండ్ ఆ టేస్ట్ కూడా మంచి కుదురుతుంది అనమాట. అండ్ మనం ఫస్ట్ టైంకే ఏం ఎక్స్పర్ట్స్ అయిపోము, మెల్లిగా చేస్తూ చేస్తూ ఉంటేనే మనం దాంట్లో పర్ఫెక్ట్ అవుతాము. సో అంత పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ కూడా చేయదు ఫస్ట్ 2-3 టైమ్స్ చేసేటప్పుడు. మీరు కంటిన్యూస్గా కంటిన్యూస్గా అంటే రోజు అని కాదు, మీరు ఎక్కువ టైమ్స్ మీరు ఇది ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ డిష్లో ఆ రెసిపీలో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ నేను అన్నీ కూడా రా మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. లైక్ దాల్చిన చెక్క, ఇలాచీ, షాజీరా ఇవి 3 అయితే ప్రస్తుతానికి నేను ఇవి యాడ్ చేసుకున్నాను. సో కొంచెం ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలన్నమాట. సో ఇంకా మంచిగా అవి చిట్పట్ అనేదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చి అవేం సరిపోతాయి ఇంకా ఇయ్యి అని చెప్పేసి వేస్తున్నాడు అనమాట. సో చెప్పా కదా నాకన్నా ఆయన ఇంకా బాగా చేస్తాడు. సో అందుకని కొంచెం చూస్తున్నాడు, సరి చేస్తున్నాడు అనమాట. సో అట్లా అండ్ ఇవన్నీ కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లవంగాలు యాడ్ చేసుకున్నాను అండ్ స్టార్. ఇట్లా మీ ఇంట్లో ఉన్న అన్ని రా మసాలాలన్నీ యాడ్ చేసేసుకోండి. లైక్ ఏది అవైలబుల్ లేకున్నా ఖచ్చితంగా తెచ్చుకొని వేసుకోండి. ఎందుకంటే అన్ని మసాలాతోటి మనకి పలావ్ టేస్ట్ అనేది వస్తుంది. పలావ్ అనే కాదు, మీరు దమ్ బిర్యానీ చేసుకున్నా కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఏది లేకున్నా మీరు అప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. ఒకవేళ మీరు తెచ్చుకోలేని పొజిషన్లో ఉన్నా, లేదు లైట్ అనుకున్నా, ఒక ఇంగ్రీడియంట్ లేకపోతే మరీ అంతేం ఫరక్ పడదు. సో అట్లా మేనేజ్ చేసేయచ్చు అనమాట. బట్ మోస్ట్లీ అన్నీ ఉంటాయి మన ఇంట్లో కాబట్టి అన్నీ వేసుకోండి. ఉన్నవి మాత్రం అన్నీ యూజ్ చేసేసుకోండి. లేనివి ఒకవేళ పాసిబుల్ కాకపోతే వదిలేసేయండి, కానీ ఉన్నవి మాత్రం మిస్ చేసుకోకుండా ప్రాపర్గా యూజ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా ఫ్రై అయిపోయాక మంచిగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకోవాలి. లైక్ మూన్ షేప్ అంటున్నారు కదా ఇప్పుడు. సో అట్లా మూన్ షేప్లో కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, చిన్నగా కాదు. బిర్యానీలోకైనా పలావ్లోకైనా ఆనియన్స్ అయితే మీడియం సైజులో కట్ చేసుకోవాలి. లైక్ చిన్నగా అట్లా కాదు, పెద్దగానే కట్ చేసుకుంటే అది మనకి
టేస్ట్ ఇంకా బాగా వస్తుందనమాట. మీకు ఇది తెలుసో లేదో కానీ మన కట్టింగ్ షేప్స్లో కూడా మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుందంట. లైక్ మనం చిన్నగా చేసుకుంటే ఒక టేస్ట్, కొంచెం మీడియం కట్ చేసుకుంటే ఒక టేస్ట్, పెద్దగా చేసుకుంటే ఒక టేస్ట్, ఐ మీన్ షేప్స్లో కూడా టేస్ట్ అనేది వేరేలాగా వస్తుందంట. సో ఎప్పుడైనా మీకు అనిపించిందా ట్రై చేసినప్పుడు? సో అట్లా కూడా మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట. కట్టింగ్ బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇట్లా ఆనియన్స్ కూడా మనం మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ రా మసాలాస్ వేసుకున్న తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలి. చాలామంది ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ యాడ్ చేస్తుంటారు. అందరూ కాదు, కొంతమంది గురించి చెప్తున్నా. లైక్ నేనే ఫస్ట్ టైం కుకింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసేదాన్ని డైరెక్ట్గా. బట్ ఇప్పుడు ఏంటంటే నేర్చుకుంటున్నాను అనమాట మెల్లిమెల్లిగా. అండ్ ఇక్కడ జాను చూస్తున్నారా, లైక్ అక్కడ మేము బిర్యానీ చేస్తుంటే దానికి వాసన వచ్చి ఇంకా అక్కడే చూసి కూర్చుంటుంది. జనరల్గా ఏ స్విగ్గీ ఏది వచ్చినా ఫస్ట్ అదే పోయి చూస్తుంది అనమాట. అండ్ దానికి పెట్టినాకనే మేము తినాలి. సో అట్లుంటుంది దాంతో. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని సామాన్ తక్కువైతే బ్లింకిట్లో ఆర్డర్ చేసేసుకున్నాము. ఇది మేము చిట్టి ముత్యాలతో చేస్తున్నాం అనమాట. సో అందుకని చిట్టి ముత్యాలు మా ఇంట్లో లేకపోతే అప్పుడే ఆర్డర్ చేసుకున్నాము. సో బ్లింకిట్లో ఈజీగా ఉంది ఆర్డర్ చేసుకోవడం. సో అందుకని బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇంతకుముందు అయితే ఇన్స్టామార్ట్ వాడేవాళ్ళము. సో ఇక్కడ మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఏం లేదు, బేసిక్గా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ కొంచెం లెమన్ అయితే యాడ్ చేస్తున్నాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతే. ఎందుకంటే కారం కూడా వేయొచ్చు, కానీ కారం మేము ఎందుకు వేయలేదంటే పిల్లలకి కొంచెం తీసి పెట్టాలి కాబట్టి మేము ఫస్టే కారం యాడ్ చేసుకోవట్లేదు. మీ దగ్గర పిల్లలు అంటే మీ ఇంట్లో ఇంకా పిల్లలు లేరు అనుకుంటే మాత్రం మీరు ఫస్టే లైక్ దాంట్లో కారం వేసి మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. అది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేశాను, నేను చూపిస్తున్నా కదా. సో ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా మంచిగా ప్రాపర్గా కుక్ అయిపోవాలి. ఐ మీన్ మంచిగా దగ్గరగా ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. సో దాని తర్వాత మనం కట్ చేసి పుదీనా ఉంది కదా, కట్ చేసిన పుదీనా, సో అది మనం యాడ్ చేసేసుకోవాలి. సో పుదీనా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి, మీరు తక్కువ క్వాంటిటీలో మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఒక ఒక కట్ట, ఐ మీన్ కొంచెం లావుగా ఉంటే ఒక కట్ట తీసుకోండి, లేదా సన్నగా ఉంటే మాత్రం 2 కట్టలు తీసుకోండి. సో మేము ఇక్కడ 2 glasses ఆఫ్ బియ్యంకి ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనమాట. సో మాది కొంచెం లావుంది కట్ట. సో అందుకనేసి ఒక్కటే కట్ట కట్ చేసి పెట్టుకున్నాం అనమాట పుదీనా. ఇన్ కేస్ సన్నగా ఉంటే మాత్రం 2 తీసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగా ఫ్రై చేయండి. ఒక్కొక్క ఐటెం యాడ్ చేసేసుకోద్ది, వెంటనే నెక్స్ట్ ఐటెం యాడ్ చేయకుండా ఒక్కొక్క ఐటెం ఫ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ ఐటెం అనేది యాడ్ చేసుకోవాలి. సో అన్నీ ఒకేసారి వేసి పెట్టేయొద్దు అనమాట. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ టమాటోస్ అయితే చాప్ చేస్తున్నాడు. అండ్ ఇది పలావ్ బిర్యానీ కాదు, అందుకని మేము టమాటోస్ యాడ్ చేస్తున్నాము. బేసిక్గా దమ్ బిర్యానీలో అయితే టమాటోస్ అసలు యాడ్ చేయొద్దు అనమాట. అండ్ ఇక్కడైతే టమాటోస్ కూడా మనం బిగ్ సైజ్లోనే కట్ చేసుకొని అవి అండ్ నెక్స్ట్ టమాటోస్ మంచిగా ఫ్రై అయిపోయాక మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. మేము ఇక్కడ 2 big tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో మనం ఇంతకుముందే మటన్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో దానికి తగ్గట్టు కొంచెం ఎంత పడుతుందో అంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసినాం కదా, సో అందులో కూడా మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి అది కూడా కొంచెం సాల్ట్ కూడా మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. సో 2 big spoons ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇందాక మటన్లో చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోలేదు, పిల్లలకు తీసి పెడతామని. సో అందుకనేసి ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. సో ఇట్లా మొత్తం కారం వేసాక ఆ కారం కూడా మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. అండ్ ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత చూపించాను కదా ముందు. సో దాంట్లో నేను కర్డ్ వేయడం షూట్ చేయలేదు. సో దాంట్లో మనం కర్డ్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట.
అండ్ అట్లా మంచిగా మ్యారినేట్ చేసుకుంది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. అండ్ కర్డ్ కూడా మర్చిపోకండి. అండ్ మ్యారినేట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలు. అండ్ లేదు తెచ్చిన వెంటనే మీరు కొంచెం ఫస్ట్ మటన్ మ్యారినేట్ చేసి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఆ ప్రాసెస్ అయ్యే వరకు మ్యారినేట్ అయినా పర్వాలేదు. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే, మీరు టైం ఉంటే మాత్రం 1 to హాఫ్ అన్ అవర్ వరకు ఖచ్చితంగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది. సో ఇంకా మంచి టైం ఉందన్న వాళ్ళు ముందు రోజు తెచ్చుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. సో అట్లా కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అప్పటికప్పుడు దంచి కొంచెం ప్యాన్ మీద లైట్గా అట్లా రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం ఇట్లా మన దగ్గర ఇది ఖచ్చితంగా ఉంటుంది కదా ఇట్లా దంచుకునేది. సో అది ఖచ్చితంగా చిన్నవి ఇప్పుడు మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి, అది తెచ్చుకుంటే సెట్టింగ్ అన్నీ మనం ఇట్లా దంచుకోవచ్చు. సో అది మనం అప్పటికప్పుడు చేసుకున్న గరం మసాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం రెగ్యులర్గా చేసి స్టోర్ చేసుకుంటాము, అట్లా కాకుండా మనం ఏదైనా స్పెషల్ డిష్ ట్రై చేస్తున్నాము, ఇట్లా బిర్యానీ పలావ్స్ చేస్తున్నాం అన్నప్పుడు మా ఇంట్లో ఆల్రెడీ స్టోర్ చేసుకుంది ఉంది, బట్ అయినా మళ్ళీ మేము ఇది మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా దాంచుకుంటున్నాం అనమాట. సో దట్ ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం లేదనుకుంటే మాత్రం ఓకే, మీకు స్టోర్ చేసుకుంది యూజ్ చేయండి. బట్ మంచి టైం ఉంది, మంచిగా అకేషన్ అండ్ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు ఇంటికి అంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంది ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఏదైనా అంతే కదా, మనం డిషెస్ ఏవి చేసినా, ఏ వెజిటేబుల్స్ అయినా ఏదైనా సరే అప్పటికప్పుడు ఉన్న ఫ్రెష్ ఉన్నవి చాలా అంటే చాలా టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్రెడీ మనం మటన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం, సో అది చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ తేడా కొట్టేస్తుంది. సో అందుకని ఫస్ట్ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఈ వాటర్ పోసుకుంటున్నాము ఇప్పుడైతే. సో మటన్కి కావాల్సినంత వాటర్ మాత్రమే పోస్తున్నాము, బియ్యంకి ఇప్పుడే యాడ్ చేయట్లేదు. సో ఫస్ట్ మటన్ ఉడికిన తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకుంటాము. సో ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాము. సో మటన్కి అంతే కదా పట్టేది అనేసి. సో మటన్ ఉడికినాక సో మటన్ ఫస్ట్ అయితే 2 విజిల్స్ వరకు మేము ఉడికించుకున్నాము. సో కొంచెం మంచిగా లేతగా ఉందన్నమాట మటన్. సో అందుకని 2 విజిల్స్ అయితే సరిపోతుంది అనేసి పెట్టుకున్నాము. ఒకవేళ కొంచెం ముదిరిపోయింది ఉంటే మాత్రం మీరు 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకోండి. సో మొత్తం మటన్ ఉడికించుకున్న తర్వాత అండ్ వాటర్ కూడా ఎక్కువ పోసుకోవద్దు, అది కూడా మీరు గుర్తుంచుకోండి. అండ్ వాటర్ కూడా మటన్కి ఎంత సరిపోతుందో అంతే యాడ్ చేసుకోండి. సో ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మళ్ళీ. సో చూస్తున్నారు కదా ఇట్లా అవుతుంది అనమాట. సో వాటర్ కూడా మనకి సరిపోయాయి, జస్ట్ 1 గ్లాస్ యాడ్ చేసుకున్నాం కానీ మంచిగా సరిపోయాయి కదా వాటర్ కూడా. చూస్తున్నారు కదా లైక్ మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది, తెలుస్తుంది మనకు అది చూస్తేనే. అండ్ ఇట్లా ఫస్ట్ మటన్ ఉడికించుకోవాలి. మీరు బయట వండితే మాత్రం ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట, కుక్కర్ కాబట్టి తొందరగా అయిపోయింది. సో ఇట్లా కుక్కర్లో కాకుండా బయట చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము చెప్తున్నా కదా ఆల్రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా, అది మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. సో మొత్తం మంచిగా మళ్ళీ కలుపుకొని కొంచెం సేపు స్టవ్ మీద మనం ఆ వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం స్టవ్ మీద మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాము. సో ఇది ఆప్షనల్, ఇది పక్కా ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పాను. మా ఇంట్లో ఉంది కాబట్టి మేము యాడ్ చేసుకున్నాము, లేకపోయినా పర్వాలేదు బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా ఆప్షనల్, అండ్ ఉంటే మాత్రం వేసుకోండి, మంచి టేస్ట్ ఇంకో మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో ఇంకా మీకు ఏమైనా యాడ్ చేసుకోవాలా లేదా ఇంకా మీకు ఏమైనా దీనికి కొంచెం చేంజెస్ చేసుకోవాలంటే ఇదే టైం అనమాట. ఇంకా వన్స్ మనం బియ్యం వేసేసాక ఇంకా మనం ఏం యాడ్ చేయడం కానీ ఏవి కూడా మొత్తం సెట్ చేయడానికి అస్సలు పాసిబుల్ అవ్వదు. ఫస్ట్ ఇప్పుడే చెక్ చేసుకొని ఏం పడ్డా ఇప్పుడే యాడ్ చేసుకోండి. లైక్ సాల్ట్, మెయిన్గా చెప్పాలంటే సాల్ట్
ఎక్కువ అయినా తక్కువ అయినా ఇప్పుడే మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. తక్కువ అయితే మాత్రం ఇంకొక 1-2 స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. బియ్యం కూడా పడుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ అయితే ఇంకా ఫైనల్గా యాడ్ చేస్తున్నాము. ఇది ఫైనల్ స్టెప్ అనమాట. సో ఇట్లా చిట్టి ముత్యాలు కూడా ఫస్టే నానబెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే బియ్యం కూడా నానబెట్టుకున్నాము. సో ఈ ప్రాసెస్ మొత్తం మాకు ఈజీగా 1/2 అవర్ పట్టింది. సో ఇంకా క్విక్గా ఇంకా ఈజీగా చేసుకోవాలంటే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇంకా బియ్యం వేసుకొని మనం మంచిగా లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలు. అండ్ ఇట్లా బియ్యం వేసుకున్నాక మొత్తం మంచిగా కలుపుకోండి. సో దట్ ఆ మసాలా ఆ ముక్కలు అన్నీ కూడా బియ్యంలోకి ఇంకిపోతాయి కదా. సో కలపకుండా అట్లనే లిడ్ పెట్టేయకండి. మంచిగా కలిపి కొంచెం సేపు సిమ్ మీద అట్లా ఊరికే వదిలేయండి, లిడ్ పెట్టుకోకుండా. కొంచెం సేపు అది ఇట్లా పైకి బబుల్స్ లాగా వచ్చినాక అప్పుడు మీరు లిడ్ పెట్టుకోండి. అండ్ వాటర్ కూడా కరెక్ట్గా పోసుకోండి బియ్యంకి. సో ఎందుకంటే ఇంతకుముందు మన మటన్లో కూడా ఆల్రెడీ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సో కరెక్ట్గా చూసి వాటర్ కూడా పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో ఎప్పుడైనా బిర్యానీ కానీ పలావ్ కానీ పొడిగా ఉంటే బాగుంటుంది. పలావ్ మోస్ట్లీ కొంచెం మెత్తగానే వస్తుంది. సో బిర్యానీ మాత్రం పొడిగా ఉండాలి. అండ్ పలావ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు, బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ మీకు పలావ్ ఇష్టమా బిర్యానీ ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా అన్నీ చెక్ చేసుకొని మంచిగా లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోండి. ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకొని ఇంకా ఆఫ్ చేసుకోండి. మంచిగా అయిపోతుంది రైస్ కూడా. అండ్ ఇందులో లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏంది అరే ఓపెన్ చేసే వరకు ఆగొచ్చు కదా. సో ఇంకా ఫైనల్గా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎట్లా అయిందో. సో లిడ్ అయితే ఓపెన్ చేశాను. ఇట్లా మొత్తం మసాలా అంతా పైకి వచ్చి మంచిగా అయింది, మంచిగా కనిపిస్తుంది, చాలా కలర్ఫుల్గా. చూస్తే స్పైసీగా చాలా టెంప్టింగ్ ఉందన్నమాట. అండ్ ఎంతమందికి ఇప్పుడు మౌత్ వాటరింగ్ వస్తుందో కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా కాబట్టి. అండ్ అంత బాగా కుదిరింది టేస్ట్ అయితే. అండ్ చూస్తున్నారు కదా మెత్తగా కాలేదు అండ్ ఎంత పొడిలాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మటన్ ముక్క కూడా మంచిగా మెత్తగా మంచిగా అయిపోయింది అనమాట. సో ఇది పలావ్ రెసిపీ. సో నెక్స్ట్ దీనికి రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇది స్పెషల్ రైతా, లైక్ హోటల్ స్టైల్ రైతా అనమాట. అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాళ్ళు ఏం వేస్తారు అనేది నేను ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను. లైక్ ఆనియన్స్ అన్నీ ఇట్లా పెద్దగా కట్ చేసుకోండి, మూన్గా. సో బిగ్ మూన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో బిగ్ మూన్ షేప్లో కట్ చేసుకొని వాటిని అన్నింటినీ ఇట్లా మంచిగా విడదీయండి. ఆ లేయర్స్ అంతా బయటకు వచ్చేలాగా ఇట్లా మనం మొత్తం చేతులతో ఇట్లా అంటే చాలు, అది మొత్తం ఇట్లా అయిపోతాయి అన్నమాట. సో ఇట్లా అయినాక ఆనియన్స్ అన్నీ ఇట్లా మంచిగా విడదీసాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు ఎంత పడితే అంత సాల్ట్ వేసుకోండి. అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా మనం ఆనియన్స్ అన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళకైతే ఓకే, కానీ క్రీమ్ అయితే యాడ్ చేస్తారనమాట హోటల్స్లో. సో ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. వాళ్ళ దగ్గర అయితే అంత టేస్టీగా అంత స్వీట్గా అంత బాగుండడానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ క్రీమే అనమాట. సో క్రీమ్ మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇదే ఈ ఇంగ్రీడియంట్. అండ్ ఇది ఎంతమందికి తెలుసు ఈ సీక్రెట్ అనేది కమెంట్స్లో చెప్పండి. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది, బట్ ఇది తెలుసుంటే ఎప్పుడు చేసుకునేదాన్ని. బట్ ఇది బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట క్రీమ్ యాడ్ చేసుకుంటే. అండ్ మీకు కావాలనుకుంటే ఆనియన్స్ ఇట్లా కాకుండా మీరు కొంచెం కన్సిస్టెన్సీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కూడా చేసుకోవచ్చు. బట్ మేము ఏంటంటే థిక్గా చేసుకుంటున్నాము అండ్ కర్డ్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడైతే. సో ఇట్లా హోటల్ వాళ్ళు ఇంతే ప్రాసెస్ చేస్తారు, బట్ టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. సో అది ఇప్పుడు మీకు కూడా తెలిసిపోయింది, మీరు కూడా మంచిగా చేసేసుకోండి. సో వీటిని అన్నింటినీ ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవడమే మన పని. కొంచెం ఎంత వాటర్ మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకోండి. బట్ మనం క్రీమీగా మంచిగా థిక్గా చేసుకున్నాం అనమాట మేమైతే. సో మీకు కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ ఇంకొంచెం కన్సిస్టెన్సీ మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి. మేము కొంచెం థిక్గా చేసుకున్నాం కానీ ఇది లైట్గా చేసుకున్నా ఇంకా బాగుంటుంది. అండ్ మనం ఇంకో స్టైల్ రైతా కూడా చేస్తాం కదా, లైక్ కొత్తిమీర పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేస్తాము. బట్ అవి యాడ్ చేయకపోయినా ఇట్లా సింపుల్గా చేసుకోండి, ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అవి యాడ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. బట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ రైతా అనమాట. సో ఇందులో పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ అవేం యాడ్ చేయరు, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేస్తాము. సో క్రీమ్ యాడ్ చేస్తాము అంతే. సో దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు నెక్స్ట్ వీడియోలో చెప్పండి టేస్ట్ మీకు ఎట్లా అనిపించింది అనేది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో నా ప్రీవియస్ కంటెంట్ కూడా చూడండి. మీకు ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ అండ్ బాయ్ బాయ్.